గుడ్ మార్నింగ్. సో, మనం ప్రీవియస్ కన్సల్టేషన్ టెస్ట్ గురించి నేర్చుకున్నాము. సో, కన్సల్టేషన్ టెస్ట్ అంటే ఏంటంటే, ఒక పర్టిక్యులర్ లోడ్ ఆ పర్టిక్యులర్ లోడ్‌కి మనం తీసుకున్నటువంటి సాయిల్ ఏదైతే ఉంటుందో, ఆ సాయిల్ మీద ఒక పర్టిక్యులర్ లోడ్ అప్లై చేస్తాము. ఫర్ స్టార్టింగ్‌లో ఇనీషియల్ సిట్టింగ్ ప్రెషర్ ఒక 5 కిలో న్యూటన్స్ అప్లై చేస్తాము. తర్వాత దాన్ని 10 కిలో న్యూటన్స్ లోడ్ అప్లై చేసి, ఒక 24 అవర్స్ ఈ లోడ్ పడ్డప్పుడు ఈ సాయిల్ యొక్క శాంపిల్ యొక్క థిక్‌నెస్ ఏమైనా చేంజెస్ అవుతున్నాయా అని నోట్ చేసుకుంటాం. అంటే ఇది ఎలా వస్తుందంటే ఈ డయల్ గేజ్ ద్వారా ఈ పేమెంట్ ఈ యొక్క సాయిల్ యొక్క థిక్‌నెస్ అనేది ఏ విధంగా మారుతుంది. సో, మారిన దాని ప్రకారంగా మనకి డయల్ గేజ్ వాల్యూస్ నోట్ చేసుకుంటాం. అట్లా 10 కిలో న్యూటన్స్‌కి అయిపోయిన తర్వాత 20 కిలో న్యూటన్స్ కూడా అగైన్ 24 అవర్స్ 0.5 మినిట్స్ నుంచి మనం అప్ టు 24 అవర్స్ వరకు కూడా నంబర్ ఆఫ్ టైమ్ ఇంటర్వల్స్‌లో మనం ఈ డయల్ గేజ్ ఈ సాయిల్ శాంపిల్ యొక్క థిక్‌నెస్ యొక్క డయల్ గేజ్ రీడింగ్స్ నోట్ చేసుకుంటాం. అట్లా 20 తర్వాత 40, 40 తర్వాత 80, 80 తర్వాత 160, 160 తర్వాత 320, 320 తర్వాత 640 ఇట్లా కంటిన్యూషన్‌గా మనం ఆ యొక్క లోడ్‌ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ అండ్ 24 అవర్స్ ఈ యొక్క డయల్ గేజ్ రీడింగ్స్ మనం నోట్ చేసుకుంటాం. ఇది ఈ కన్సల్టేషన్ టెస్ట్ యొక్క ఎక్స్‌పెరిమెంట్. సో, ఇదంతా అయిపోయిన తర్వాత 640 కిలో న్యూటన్స్ కూడా అయిపోయాక 24 అవర్స్ అయ్యాక మళ్ళీ ఏం చేస్తాం దాన్ని ఈ 640 కిలో న్యూటన్స్‌లో నుంచి 1/4 ఆఫ్ లోడ్‌ని మళ్ళీ తీసేస్తాం. అంటే దాదాపుగా 160 కిలో న్యూటన్స్ లోడ్ 160 కిలో న్యూటన్స్ లోడ్ ఇచ్చేసి మళ్ళీ ఆ యొక్క సాయిల్ శాంపిల్ యొక్క థిక్‌నెస్ ఏమైనా ఇంక్రీజ్ అవుతున్నాయా, డిక్రీజ్ అవుతున్నాయా అని మళ్ళీ డైలీ రీడింగ్స్‌లో నోట్ చేసుకుంటాం. అగైన్ అలా 24 అవర్స్ అయిన తర్వాత మళ్ళీ దాంట్లో నుంచి 1/4 అంటే అగైన్ 1/4 అంటే 40 కిలో న్యూటన్స్ లోడ్ మాత్రమే ఉంచి మళ్ళీ ఈ డయల్ గేజ్ యొక్క వాల్యూస్ ఏదైనా మారుతున్నాయా అంటే ఈ లోడ్ తీసేస్తున్నాం కదా! లోడ్ తీసేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సాయిల్ వాటర్‌ని అబ్జార్బ్ చేసుకొని కొంచెం దాని యొక్క థిక్‌నెస్ ఇంక్రీజ్ అవ్వడం కావచ్చు, లేకపోతే డిక్రీజ్ అవ్వడం కావచ్చు, ఏదైనా జరగొచ్చు. ఆ యొక్క లేయర్ యొక్క థిక్‌నెస్‌ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ డయల్ గేజెస్‌లో నోట్ చేసుకుంటాం. అగైన్ 40 కిలో న్యూటన్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక 1/4 అంటే 10 కిలో న్యూటన్స్ లోడ్ స్టార్టింగ్ ఏదైతే మనం అప్లై చేసామో అదే లోడ్‌తో అగైన్ మళ్ళీ డయల్ గేజ్ రీడింగ్స్ నోట్ చేసుకుంటాం. ఇలా మనం కన్సల్టేషన్ టెస్ట్ అనేది చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఈ కన్సల్టేషన్ టెస్ట్ చేసేటప్పుడు లాస్ట్‌లో మనకేంటంటే, మనం ఫైండ్ ఔట్ చేసేదేంటంటే, కోఎఫిషియంట్ ఆఫ్ కన్సల్టేషను, వాల్యూమ్ కంప్రెసిబిలిటీ, కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ చేంజ్ ఇలా మనకు ఫర్దర్‌గా అవసరం అవుతూ ఉంటాయి చేంజ్ చేయడానికి, కాలిక్యులేట్ చేయడానికి. సో, వీటి కోసం మనకేంటంటే, బిఫోర్ అవి డైరెక్ట్‌గా చేయాలంటే, మనకి వాయిడ్ రేషియో అనేది కంపల్సరీ. నెక్స్ట్ అప్‌కమింగ్ వచ్చేటువంటి కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ చేంజ్ గాని, కోఎఫిషియంట్ ఆఫ్ కన్సల్టేషన్స్ కానీ, వాటిలలో మనకేంటంటే, ఈ ఫైండ్ ఔట్ చేయడానికి మనకేంటంటే, సో, మనకి బాగా ఏమవసరం అవుతాయంటే, మనకి వాయిడ్ రేషియో అనేది అవసరం అవుతుంది. సో, ఆ వాయిడ్ రేషియోని మనం ఎలాగ ఫైండ్ ఔట్ చేస్తాం? ఏ విధంగా అంటే మెయిన్‌గా 2 మెథడ్స్ ఉన్నాయి. అది హైట్ ఆఫ్ సాలిడ్స్ మెథడ్ అండ్ చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో మెథడ్. సో, హైట్ ఆఫ్ సాలిడ్స్ మెథడ్ అంటే హైట్ ఆఫ్ సాలిడ్స్‌ని తీసుకుంటాం. సో, జనరల్‌గా హైట్ ఆఫ్ సాలిడ్స్ ఎలా వస్తుందంటే టోటల్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ఏదైతే ఉందో, సో, దానికి ఏరియా ఇంటూ హైట్ ఆఫ్ సాలిడ్స్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ వస్తుంది. సో, వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్‌ని ఇటువైపు తీసుకొచ్చేసి పంపిస్తే మనకి హైట్ ఆఫ్ సాలిడ్స్ వస్తుంది. సో, అగైన్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చంటే మీకు స్పెసిఫిక్ గ్రావిటీ తెలుసు. డెన్సిటీ ఆఫ్ సాలిడ్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ లేదా యూనిట్ వెయిట్ ఆఫ్ సాలిడ్స్ బై యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్. అలా తీసుకున్న మీకు ఇక్కడ నుంచి వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ వస్తుంది. సో, ఈ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ పారామీటర్‌ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. సో, దీన్ని ఇంకా ఎలాబొరేటెడ్‌గా చేసుకుంటూ వెళ్తే మీకు అగైన్ వాయిడ్ రేషియో ఫార్ములా ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ బై వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ అంటే ఏంటి? ఆ టోటల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. సో, ఓన్లీ మనకి వాల్యూమ్ ఆఫ్ వాయిడ్సే కావాలి కాబట్టి ఆ టోటల్ వాల్యూమ్‌లో నుంచి వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ తీసేస్తే మనకు ఓన్లీ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ అనేది వస్తుంది. ఇలా మనం చేసుకుంటూ వస్తాం. ఓకే. సో, తర్వాతకి ఇలా చేసుకుంటూ వస్తాం. సో, దీనికి వాల్యూమ్ అంటే అగైన్ ఏరియా ఇంటూ హైట్ చేస్తే వాల్యూమ్ వస్తుంది కదా! సో, దాని అన్ని పారామీటర్స్‌ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇలా మనకి హెచ్-హెచ్ఎస్ ఇలా మనకి వాయిడ్ రేషియో అనేది కనుక్కోవచ్చు. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా ఒక సాయిల్‌లో వాయిడ్ రేషియో ఎలా ఉందని ఎవరు ఫైండ్ ఔట్ చేయలేరు. సో, దాన్ని వాయిడ్ రేషియో ఫైండ్ ఔట్ చేయడానికి ఇండైరెక్ట్‌గా ఈ హైట్ ఆఫ్ సాలిడ్స్ ద్వారా మనం ఈ వాయిడ్ రేషియో కనుక్కుంటున్నాం. సో, వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ హైట్ నుంచి ప్లస్ ఆర్ మైనస్ చేంజ్ ఇన్ హైట్. సో, అది. నెక్స్ట్ దీంతో పాటు డిగ్రీ ఆఫ్ సాచురేషన్ కూడా కనుక్కోవచ్చు. ఇది హైట్ ఆఫ్ సాలిడ్స్ మెథడ్. అగైన్ ఇంకోటి ఏం చెప్పాను? చేంజ్ ఇన్ వాటర్ రేషియో మెథడ్. సో, ఈ చేంజ్ ఇన్ వాటర్ రేషియో మెథడ్ ఏమో సాచురేటెడ్ సాలిడ్స్‌కి యూజ్ అవుతుంది. అదే హైట్ ఆఫ్ సాలిడ్స్ మెథడ్ అయితేనేమో ఏ టైప్ ఆఫ్ సాలిడ్స్‌కైనా యూజ్ అవుతుంది. ఓకే. అయితే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చేంజ్ ఇన్ వాటర్ రేషియో మెథడ్ ద్వారా ఏంటంటే సో, సేమ్ వాటర్ రేషియో అంటే వాల్యూమ్ ఆఫ్ వాటర్స్ బై వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. దెన్ అగైన్ సో, టోటల్ వాల్యూమ్‌లో నుంచి వాల్యూమ్ ఆఫ్ వాటర్స్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ తీస్తే ఇది వస్తుంది. సో, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తూ చేస్తే ఈ విధంగా వస్తుంది. అయితే ఇక్కడ మీరు దాన్ని డిరైవ్ చేస్తే మీకొక ఏమొస్తుంది దీన్ని ఇటు పంపించేసి ఫైనల్ చేస్తే ఇట్లొస్తుంది. ఓకే. ఇక్కడ మీరు ఏం చేయాలంటే దీన్ని పార్షియల్ డెరివేట్ చేస్తే
1 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. సో, ఈ అనేది మనకి ఫైండ్ ఔట్ చేయాల్సింది ఇదే కాబట్టి ఇదే పారామీటర్ కాబట్టి దాని యొక్క వాయిడ్ రేషియో అనేది డెరివేటివ్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఏ అనే హైట్ పారామీటర్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ఇది కూడా డెరివేటివ్ కాబట్టి సో, ఫైనల్‌గా ఈ 2 మాత్రమే ఉంటాయి. మిగతాదంతా పోతుంది. ఇప్పుడేం చేయాలి? ఈ 2/1 గనుక చేస్తే మీకు ఫైనల్‌గా చేసుకుంటూ వెళ్తే ఈ ఫార్ములా వస్తుంది. ఇలా మీరు చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, 1 + E డెల్టా H/H ఇట్లా మీరు కాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. ఇలా కూడా మీరు చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో మెథడ్ ద్వారా కూడా వాయిడ్ రేషియో అనేది ఫైండ్ ఔట్ చేయొచ్చు. సేమ్ డెల్టా H/H ప్లేస్‌లో ఎలాగైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. లేదా డెల్టా V/V ప్లేస్‌లో కూడా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అయినా, లీనియర్ స్ట్రెయిన్ అయినా ఇట్లా ఉంటుంది కదా! సేమ్ అదే పారామీటర్స్‌లో డెల్టా H ప్లేస్‌లో మనం ఈ డెల్టా వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ కూడా యేసుకుంటే ఇదే ఫార్ములా మనకి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ వాటర్ రేషియో ఎలా వస్తుందంటే వాటర్ కంటెంట్ అండ్ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ చెప్పాను కదా! సో, ఈ రెండిటి ద్వారా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు చేంజ్ ఇన్ వాటర్ రేషియో సో, ఫైనల్‌గా మీకు వాటర్ రేషియో వస్తుంది. దాని ద్వారా మీరు ఫర్దర్‌గా కావాల్సినటువంటి పారామీటర్స్‌ని మీరు ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. సో, ఇది సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏదైతే మనం కన్సాలిడేషన్ టెస్ట్ చేసామో, ఏదైతే కన్సాలిడేషన్ టెస్ట్ గురించి నేర్చుకున్నామో, సో, ఒక్కొక్కటి పారాగ్రాఫ్స్ దాని యొక్క డయాగ్రామ్స్ మనం డ్రా చేయడం ఇంపార్టెంట్. సో, ఫస్ట్ వచ్చేసి డయల్ గేజ్ రీడింగ్ అండ్ టైమ్ ప్లాట్ అనే డయాగ్రామ్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే, మనం ఇనీషియల్‌గా లోడ్ అప్లై చేస్తున్నాం కదా! సో, లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఆ సాయిల్ యొక్క శాంపిల్ యొక్క థిక్‌నెస్ ఇప్పుడు ఇనీషియల్‌గా మనం ఇది ఒక సాయిల్ శాంపిల్. ఓకే. ఈ సాయిల్ శాంపిల్ మీద లోడ్ అప్లై చేస్తున్నాం. లోడ్ అప్లై చేస్తే ఏమవుతుందండి, సో, ఇది టైము. అంటే స్టార్టింగ్‌లో టైమ్ 0 ఉన్నప్పుడు. అదే దీని మీద లోడ్ అప్లై చేసినప్పుడు టైమ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే టైమ్ అనేది ఒక ఇన్ఫినిటీ టైమ్‌కి రీచ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క సాయిల్ లేయర్ యొక్క థిక్‌నెస్ గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అవుతూ ఈ హైట్‌కి వచ్చేస్తుందన్నమాట. ఓకే. ఇట్లా రీచ్ అవుతుంది. ఓకే. ఇలా వచ్చేసేస్తాం. ఓకే. సో, అది. ఓకే. ఇట్లా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒరిజినల్‌గా ఉన్నటువంటి ఏదైతే థిక్‌నెస్ ఆఫ్ సాయిల్ ఉంటుందో అది గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అవుతూ మనకి ఫైనల్‌గా ఈ చేంజ్ అవుతూ వస్తుంది. సో, అదే పారామీటర్‌ని ఇక్కడ మనం డయల్ గేజ్ రీడింగ్‌లో చూపిస్తున్నాం. సో, డయల్ గేజ్ రీడింగ్స్‌ని ఒకవైపు వై యాక్సిస్‌లో టైమ్‌ని ఒకవైపు తీసుకుంటే మనం ఏం చేస్తున్నాం మనం ఒక ఒక 10 కిలోమీటర్స్ లోడ్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 కావచ్చు, 40 కావచ్చు ఇంకేదైనా తీసుకోవచ్చు. సో, తీసుకున్నప్పుడు ఏమవుతుంది స్టార్టింగ్‌లో యొక్క సాయిల్ లేయర్ యొక్క థిక్‌నెస్ ఒక ఫిక్స్‌డ్ హైట్ ఉంటుంది. ఇది డయల్ గేజ్ రీడింగ్ స్టార్టింగ్‌లో హైట్‌గా ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది ఆ లోడ్ వల్ల ఏమవుతుంది ఆ యొక్క సాయిల్ లేయర్ థిక్‌నెస్ డిక్రీజ్ అవుతూ ఇట్లా ఫైనల్‌గా ఇలా డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకేనా? సో, స్టార్టింగ్‌లోనేమో సడెన్‌గా డిక్రీజ్ అవుతుంది. తర్వాతగా గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అవుతుంది. ఒకసారి మళ్ళీ డయాగ్రామ్స్ క్లియర్‌గా చూపిస్తాను. ఓకే. స్టార్టింగ్‌లోనేమో సడెన్‌గా డిక్రీజ్ అవుతుంది. తర్వాతకేంటంటే గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో, ఈ విధంగా ఎలా కన్సాలిడేషన్ జరుగుతుందనేది ఈ గ్రాఫ్ ద్వారా మనకు తెలుసుకోవచ్చు. అందుకే ఈ డైల్ గేజ్ రీడింగ్ టైమ్ ప్లాట్ ఎందుకు యూజ్ అవుతుందంటే, రేట్ ఆఫ్ కన్సాలిడేషన్ ఫైండ్ ఔట్ చేయడానికి, ఆ కోఎఫిషియంట్ ఆఫ్ కన్సాలిడేషన్ అనేది ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఫైండ్ ఔట్ చేయడానికి మనకి ఈ డైల్ గేజ్ రీడింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. అది. సో, నెక్స్ట్ వన్ ఈ వర్సెస్ స్ట్రెస్ కర్వ్. సో, ఈ వర్సెస్ పీ కర్వ్ అంటారు. ఈ వర్సెస్ పీ కర్వ్ అంటారు. సో, ఈ కర్వ్ ఎలా వస్తుందంటే సేమ్. మనం ఏం చేస్తున్నామండి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో, ఫస్ట్ స్టార్టింగ్‌లో మనం ఒక యాక్సిస్‌లోనే వాయిడ్ రేషియో తీసుకుంటాం. ఈ వాయిడ్ రేషియో మనం ఇండైరెక్ట్‌గా కాలిక్యులేట్ చేస్తున్నాం. బై యూజింగ్ హైట్ ఆఫ్ సాలిడ్స్ గాని, చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో ద్వారా మనం ఈ వాయిడ్ రేషియో ఫైండ్ ఔట్ చేస్తాం. ఇటువైపేమో స్ట్రెస్ అప్లై చేస్తున్నాం. సో, మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ ఇనీషియల్‌గా 10 కిలో న్యూటన్స్ లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందండి, అది గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అవుతూ ఒక స్టేజ్‌కి వచ్చేస్తుంది. అగైన్ మనం ఏం చేస్తున్నాం మళ్ళీ దానికి అగైన్ 20 కిలోమీటర్స్ లోడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ మళ్ళీ మనం గ్రాడ్యుయల్‌గా దాని యొక్క డయల్ గేజ్ రీడింగ్స్ నోట్ చేసుకుంటున్నాం. అగైన్ 20 తర్వాత నెక్స్ట్ ఏంటి 40 కిలోమీటర్స్ లోడ్ అప్లై చేసుకుంటూ వెళ్తే ఒక పర్టిక్యులర్ టైమ్ తర్వాత దాని యొక్క డయల్ గేజ్ రీడింగ్ వాల్యూస్ ఇలా మారుతున్నాయి. అట్లా ఫైనల్‌గా ఇట్లా మారుతూ వచ్చేసేటి డయాగ్రామే ఈ ఫైనల్ వాయిడ్ రేషియోస్ అనమాట. ఇక్కడ కనపడేది ఏంటంటే ద ఫైనల్ వాయిడ్ రేషియోస్. ఇక్కడ ఆ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి దీస్ ఆర్ 10 కిలోమీటర్స్ దగ్గర అండ్ 20 దగ్గర, 40 దగ్గర, 80 దగ్గర ఇట్లా దీస్ ఆర్ ఫైనల్ వార్డ్ రేషియోస్ విచ్ ఆర్ అబ్టైన్డ్ ఆఫ్టర్ ద 24 అవర్స్ ఆఫ్ ది ఈచ్ లోడ్ ఇంక్రిమెంట్. ఓకేనా? అట్లా ప్రతి 10 లోడ్ ఇంక్రిమెంట్ చేసుకున్నప్పుడల్లా మనం 24 అవర్స్ తర్వాత వచ్చినటువంటి ఫైనల్ హైట్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించిన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాయిడ్ రేషియో వస్తుంది. అట్లా వచ్చిన గ్రాఫే ఈ గ్రాఫ్ వస్తుంది. సో ఇది కూడా మనకి ఏంటంటే ఎందుకు యూజ్ అవుతుందంటే మీకు చూపిస్తాను. సో దిస్ గ్రాఫ్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ది కన్సాలిడేషన్ ఆఫ్ ది సాయిల్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫర్దర్ యూజ్ఫుల్ ఫర్ ద సెటిల్మెంట్ ఆఫ్ ది సాయిల్. ఇలా మనకి యూజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ కర్వ్ వచ్చేసరికి ఈ వర్సెస్ లాగ్ స్ట్రెస్ కర్వ్.
సో లాగ్ పి ఈ వర్సెస్ లాగ్ పి అంటాము. ఈ వర్సెస్ లాగ్ సిగ్మా కర్వ్ అంటుంటారు జనరల్‌గా. సో ఈ విధంగా కూడా కాలిక్యులేట్ చేస్తుంటారు. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాం. సో జనరల్‌గా ఏంటంటే ఇందాక తీసుకున్నటువంటి పై కర్వ్ ఎలా ఉంటుందంటే మీరు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా ఏదైనా వాల్యూస్ చేయాలన్నా, ఏదైనా కాలిక్యులేట్ చేయాలన్నా ఇక్కడ ఏమవుతుంది స్టార్టింగ్ ఏమో ఇలా ఒక అంతా ఒక కర్వ్ లాగా ఉంది. అంటే ఇదొక స్మూత్ ఒక కర్వ్ షేప్‌లో ఉంది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క స్లోప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ తీసుకున్నారనుకోండి దీనికి ఒక స్లోప్ వస్తుంది. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే మీకు ఇక్కడ ఒక స్లోప్ వస్తుంది. అట్లా ప్రతి పాయింట్ దగ్గర ఏమవుతుంది, ఈ నార్మల్ కర్వ్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ యొక్క ఏదైతే కర్వ్ ఉందో ఈ స్మూత్ కర్వ్ అంటే మామూలుగా నార్మల్ కర్వ్ ఏదైతే ఉందో ఈ కర్వ్ దగ్గర ఏమవుతుంది ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క స్లోప్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రా చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర తీసుకున్నాను. ఈ పాయింట్ దగ్గర ఒక హారిజాంటల్ లైన్, దీనికి ఒక టాంజెన్షియల్ డైరెక్షన్‌లో డ్రా చేస్తే ఏమొస్తది? ఇలా గ్రాడ్యుయల్‌గా స్లోప్ అనేది వచ్చింది. అదే ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే ఇట్లా టాంజెంట్ అండ్ ఇటు తీసుకుంటే సో ఏమవుతుంది? స్టీప్ స్లోప్ వస్తుంది. ఇక్కడ స్టీప్ స్లోప్ వస్తుంది. ఇక్కడేమో జెంటిల్ స్లోప్ వస్తుంది. అట్లా సో ఏమవుతుంది? దీనివల్ల ఏమర్థమవుతుంది మీకు? సో ఈ కర్వ్ ద్వారా ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క స్లోప్స్ వస్తున్నాయి. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం కాలిక్యులేషన్ చేయాలన్నా, ఏదైనా సబ్స్టిట్యూట్ చేయాలన్నా ఇబ్బందవుతుంది. అందుకే దీన్ని ఏం చేశారంటే దీన్ని కొంచెం మోడిఫై చేస్తూ దీనికి లాగ్ అప్లై చేశారనమాట. ఆ పైనున్న కర్వ్‌కి ఏదైతే ఉందో దానికి లాగ్ అప్లై చేస్తే అదొక స్ట్రెయిట్ లైన్‌గా ఫార్మ్ అవుతుంది. ఆ విధంగా ఇక్కడ చూడండి ఈ స్ట్రెయిట్ లైన్‌లో మీరు ఎక్కడ తీసుకున్న సేమ్ స్లోప్ అనేది ఉంటుంది. ఇలా మనకి ఈ లాగ్ వర్సెస్ లాగ్ పీ కర్వ్ అనేది యూజ్ అవుతుంది. సో ఏవి అనేది మనకి ఫర్దర్‌గా ఫార్ములాలో మీకు యూజ్ అవుతుంది. సో ఏవి అంటే ఇక్కడ చూపిస్తున్నా ఇక్కడ వస్తుంది. ఏవి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెసిబిలిటీ కిందకి వస్తుంది. ఇది అన్నమాట. నెక్స్ట్ వన్ అన్‌లోడింగ్ అండ్ రీలోడింగ్ ప్లాట్. సో ఇది ఒక డయాగ్రామ్. ఇది కంపల్సరీ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా చేస్తానో చూడండి. సో దీనికోసం మీకు ఒక డయాగ్రామ్ ఆల్రెడీ చూపించాను. సో దీన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఏంటంటే మనం స్టార్టింగ్‌లో ఇనీషియల్‌గా ఏం చేస్తాం? సో 10 కిలోన్యూటన్స్ లోడ్ అప్లై చేస్తాం. ఓకే. సో 10 కిలోన్యూటన్స్ లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? సో 10 కిలోన్యూటన్స్ లోడ్ అప్లై చేసినప్పుడు ఆ యొక్క ఏదైతే ఉందో అది గ్రాడ్యుయల్‌గా పేమెంట్ థిక్‌నెస్ గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే. సో అగైన్ ఇంకో లోడ్ అప్లై చేసినప్పుడు ఇంకొంచెం డిక్రీజ్ అవుతుంది. అగైన్ ఇంకాస్త లోడ్ అప్లై చేసినప్పుడు ఇంకా యొక్క సాయిల్ లేయర్ హైట్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఇలా డిక్రీజ్ అవుతూ వస్తుంది. అట్లా మనకి డయల్ గేజ్ రీడింగ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డయల్ గేజ్ రీడింగ్స్ గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఇక్కడ ఇలా డయల్ గేజ్ రీడింగ్స్ గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అవుతాయి. అది డయల్ గేజ్ రీడింగ్స్ కావచ్చు, హైట్ ఆఫ్ లేయర్ ఆఫ్ థిక్‌నెస్ కావచ్చు, ఇంకేదైనా తీసుకోవచ్చు. వాల్యూమ్ అయినా సరే, ఏదైనా సరే డిక్రీజ్ అవుతూ వస్తుంటాయి. అయితే ఎప్పుడైతే మనం ఏం చేస్తున్నాం ఏదైతే లోడ్ ఉందో దాన్ని 1/4 లోడ్‌ని మనం రిమూవ్ చేస్తున్నాం గదా! ఆ రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది? దాని మీద పడ్డే ఆ సాయిల్ పైన ఉన్నటువంటి ఓవర్ బర్డెన్ ప్రెషర్ అనేది తీసేస్తున్నాం. సో, ఓవర్ బర్డెన్ ప్రెషర్ తీసేసినప్పుడు ఏమవుతుందంటే ఈ సాయిల్ ఏం చేస్తుంది చుట్టూ వాటర్ ఉంటుంది. యాక్చువల్‌గా కన్సల్టేషన్ టెస్ట్ మళ్ళీ గుర్తుంచుకోండి. సో, దాని చుట్టూ వాటర్ ఉంటుంది. అగైన్ ఈ వాటర్ అనేది సాయిల్ అబ్జర్వ్ చేసుకొని దానికి కొంచెం వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అట్లా అగైన్ దాని యొక్క వాల్యూమ్ అన్‌లోడింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆ అన్‌లోడింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆ సాయిల్ వాల్యూమ్ వాటర్‌ని తీసుకొని అబ్జర్వ్ చేసుకునేసరికి దాని యొక్క వాల్యూమ్ గాని, దాని యొక్క థిక్‌నెస్ కానీ మళ్ళీ గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఎక్కడ మనం స్టార్టింగ్‌లో ఉన్నటువంటి లోడ్ ఏదైతే అప్లై చేసామో అట్లా వస్తుంది. బట్ అనుకున్నంత హైట్, థిక్‌నెస్ అనేది మళ్ళీ సేమ్ ఒరిజినల్ పొజిషన్‌కి రాదు. ఇక్కడ ఎంతైతే ఒరిజినల్ పొజిషన్‌కి ఉందో అంత ఒరిజినల్ పొజిషన్‌కి ఇక్కడికి రాదు. ఎందుకంటే ఆ సాయిల్ అనేది ఏంటిది? ఇది సాయిల్ అనేది ఎలాస్టిక్ మెటీరియల్ కాదు. ఎందుకంటే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ రావడానికి. సో కొద్దిగా హైట్ వరకు రీప్లేస్ అవుతుంది. సో, అందుకనే ఈ డయల్ గేజ్ రీడింగ్ గాని, హైట్ ఆఫ్ థిక్‌నెస్ గాని అన్‌లోడింగ్ చేసినప్పుడు అదే హైట్‌కి రీచ్ అవుతుంది. సో, కొంచెం తక్కువ హైట్‌కి రీచ్ అవుతుంది. ఇలా మనం వస్తుందనమాట. సో, అదే గ్రాఫ్‌ని నేను మళ్ళీ ఇక్కడ కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. సో, అలా మనకి ఇది అర్థమైందిగా? సో, గ్రాడ్యుయల్‌గా స్టార్టింగ్‌లో లోడ్ అప్లై చేస్తున్నప్పుడల్లా దాని డయల్ గేజ్ రీడింగ్స్ గాని, దాని యొక్క రేషియో కావచ్చు, దాని థిక్‌నెస్ కావచ్చు, దాని వాల్యూమ్ కావచ్చు అన్నీ డిక్రీజ్ అవుతూ వస్తాయి. ఎప్పుడైతే మనం సాయిల్‌లో నుంచి లోడ్ తీసేస్తున్న కొద్దీ అంటే అన్‌లోడ్ చేస్తున్న కొద్దీ అగైన్ దాని యొక్క వాటర్ అబ్జర్వ్ చేసుకొని దాని యొక్క హైట్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అగైన్ ఇంకా మళ్ళీ ఒకేళ ఫర్దర్‌గా ఒక 10 కిలోమీటర్స్ వరకు అప్లై చేసిన తర్వాత మళ్ళీ అగైన్ రీలోడ్ అప్లై చేద్దాం అనుకుంటాం. మళ్ళీ ఇంకోసారి లోడింగ్ అప్లై చేద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ అవుతూ ఇంక్రీజ్ అప్లై చేస్తున్నప్పుడల్లా అగైన్ దాని యొక్క వాయిడ్ రేషియో డిక్రీజ్ అవుతూ వస్తుంది. అగైన్ ఒక పాయింట్ దగ్గరకొచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం ఇనీషియల్‌గా ఈ పాయింట్ దగ్గర ఏదైతే స్ట్రెస్ ఉందో, ఆ స్ట్రెస్ వరకు ఇక్కడ కోయిన్సైడ్ అవుతుంది. అగైన్ ఇంకా స్ట్రెస్ అప్లై చేస్తున్నప్పుడు మళ్ళీ దానికి కంటిన్యూషన్ అవుతూ వస్తూ ఉంటుంది. ఇలా మనకి అన్‌లోడింగ్, రీలోడింగ్ ప్లాట్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో, ఇది
ఈ కర్వ్, ఈ గ్రాఫ్ మనకి ఫ్యూచర్‌లో ఫర్దర్‌గా ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుందో మీకు చెప్తానన్నమాట. ఓకే. సో ఇది అన్‌లోడింగ్ అండ్ రీలోడింగ్ ప్లాట్. ఎలా స్టార్టింగ్‌లోనేమో లోడ్ అప్లై చేస్తున్నప్పుడల్లా దాని యొక్క సాయిల్ యొక్క థిక్‌నెస్ డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఆ తర్వాత దాని యొక్క లోడ్ తీసేస్తున్న కొద్దీ అగైన్ మరీ కొంచెం మరీ అంత ఒరిజినల్ పొజిషన్‌కి రీచ్ అవ్వదు. బట్ నార్మల్‌గా దాని యొక్క లేయర్ థిక్‌నెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ లోడ్ అప్లై చేస్తున్నప్పుడల్లా మళ్ళీ గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఇది అన్‌లోడింగ్ అండ్ రీలోడింగ్ ప్లాట్. సో ఇవన్నీ బేసిక్ diagrams which are obtained from the consolidation test. So కన్సాలిడేషన్ డయాగ్రామ్స్ అడిగిన, కన్సాలిడేషన్ టెస్ట్ రిజల్ట్స్ అడిగినప్పుడు ఈ వర్సెస్ లాగ్ పీ కర్వ్, అన్లోడింగ్ రీలోడింగ్ ప్లాట్ అండ్ ఈ వర్సెస్ పీ కర్వ్ అండ్ డయల్ గేజ్ రీడింగ్ విత్ టైం ప్లాట్ అనేది మీరు ట్రై చేయాలి. నెక్స్ట్ వన్, సో బేసిక్ డెఫినేషన్స్ ఉన్నాయండి. ఈ బేసిక్ డెఫినేషన్స్ ఈ కన్సల్టేషన్ యూనిట్ మొత్తం మీద ఇంపార్టెంట్. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెసిబిలిటీ. సో కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెసిబిలిటీ అంటే ఏంటో చూద్దాం. సో కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెసిబిలిటీని ఏబితో డినోట్ చేస్తారు. సో ఏబి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెసిబిలిటీ. సో దీని యొక్క డెఫినేషన్ లోనే మీకు ఈ ఫార్ములాలోనే మీకు కనిపిస్తుంది. ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో టు ద ఎఫెక్టివ్ స్ట్రెస్. It is the ratio of change in void ratio to the effective stress is known as కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెసిబిలిటీ. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే అది డిక్రీజ్ అవుతుంది కదా, మనకి సాయిల్ యొక్క వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి దీన్ని జనరల్ గా మైనస్ తీసుకుంటారు. సో వచ్చిన వాల్యూ కూడా మైనస్ లో ఉంటుంది. మైనస్ మైనస్ కాస్త మీకు ప్లస్ అవుతుంది. ఫ్యూచర్ లో దాని యొక్క వాల్యూ మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెసిబిలిటీ అనేది తగ్గుతుందని రిప్రజెంట్ చేయడం కోసం మైనస్ పెట్టారు. బట్ యాక్చువల్ గా అది నెగిటివ్ కాదు. సో వాయిడ్ రేషియో, చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో టు ద ఎఫెక్టివ్ స్ట్రెస్. ఓకే, దీనికి డైమెన్షన్స్ ఏంటి? చేంజ్ ఇన్ వాయిడ్ రేషియోకి ఏమీ యూనిట్స్ ఉండవు. సో స్ట్రెస్ కి అయితే లోడ్ పర్ యూనిట్ ఏరియా. సో అంతే కదా. సో స్ట్రెస్ ఇస్ ఈక్వల్ లోడ్ పర్ యూనిట్ ఏరియా. సో ఏరియా లోడ్ అంటేనేమో ఎఫ్, ఏరియా అయితేనేమో డైమెన్షన్స్ స్క్వేర్ కాబట్టి ఎల్ స్క్వేర్ అవుతుంది. అట్లా ఎల్ స్క్వేర్ బై ఎఫ్ అనేది వస్తుంది. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెసిబిలిటీ. సో ఇది ఎలా వస్తుంది మీకు ఆల్రెడీ ఇందాక చూపించినాగా, ఇది ఈ వర్సెస్ లాగ్ పీ కర్వ్ చెప్పేటప్పుడు ఏవి అనేది ఎలా వస్తుందంటే ఇట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ది ఈ వర్సెస్ పీ కర్వ్. సో ఈ కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెసిబిలిటీ అనేదేమో ఈ వర్సెస్ పీ కర్వ్. ఓకే. నెక్స్ట్ వన్, కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ చేంజ్. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎంవి. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ కంప్రెసిబిలిటీ. సో దీన్ని కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ చేంజ్ అంటాం. దీనికి ఇంకో పేరు వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ కంప్రెసిబిలిటీ ఎంవి. ఇది ఎలా వస్తుందంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ పర్ ఎఫెక్టివ్ స్ట్రెస్. అంటే ఏదైతే సాయిల్ ఉందో దాని యొక్క వాల్యూమ్ ఏం చేంజ్ అవుతుందని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ పారామీటర్ యూజ్ అవుతుంది. ఈ పారామీటర్ ఏమో ఎంత కంప్రెసిబిలిటీ అవుతుందో చూపిస్తుంది ఈ పారామీటర్ ఏమో. ఓకే. సో ఇది కంప్రెసిబిలిటీ అంటే ఇండైరెక్ట్ చెప్పాలంటే సెటిల్మెంట్స్ కూడా మనకి ఈజీగా ఫైనల్ గా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి అది యూజ్ అవుతుంది. ఇది ఏంటంటే ఓవరాల్ గా యొక్క సాయిల్ యొక్క వాల్యూమ్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది ఈ పారామీటర్ రిప్రజెంట్ చేస్తుంది. సో కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంవి ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ ది వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ పర్ ఎఫెక్టివ్ స్ట్రెస్. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే మీకు చిన్నప్పుడు తెలుసుకుందే మన ఎస్ఎం లో చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. సో ఎఫెక్టివ్ స్ట్రెస్ అంటే చేంజ్ ఇన్ ప్రీవియస్ స్ట్రెస్ టు ప్రజెంట్ స్ట్రెస్ కి చేస్తే చేంజ్ ఇన్ స్ట్రెస్ వస్తుంది. సో అట్లా. సో ఈ డెల్టా వి బై వి అంటే ఆల్రెడీ మనం ఇందాక హైట్ ఆఫ్ సాలిడ్స్ మెథడ్ లో చూసుకున్నామండి. డెల్టా వి బై వి ఆర్ డెల్టా హెచ్ బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో మెథడ్ ద్వారా ఈ ఫార్ములా మనం అప్లై చేసుకున్నాం. సో దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా ఈ బై 1/c వస్తుంది. అయితే మీరు ఇక్కడ చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే, సో కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ కంప్రెసిబిలిటీ ఫార్ములా ఏంటి? డెల్టా ఈ బై డెల్టా సిగ్మా. సో డెల్టా ఈ బై డెల్టా సిగ్మా కాబట్టి ఈ డెల్టా ఈ బై డెల్టా సిగ్మా ప్లేస్ లో, ఈ రెండింటి ప్లేస్ లో మనం ఏవి సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. సో కింద డినామినేటర్ లో ఉన్నటువంటి 1+v 1+c అలాగే ఉంది. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ అనేది ఈ విధంగా అడుగుతాడు రేపు ఎగ్జామ్ లో. సో రైట్ ద రిలేషన్ బిట్వీన్ ది కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెసిబిలిటీ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ చేంజ్ మధ్య రిలేషన్ ఏంటంటే mv ఈజ్ ఈక్వల్ టు ఏవి బై 1+e. ఇది సంబంధించిన ఫార్ములా. సేమ్ దీనికి కూడా అంతే, అదే ఫార్ములాస్ ఉంటాయి దాదాపుగా. ఓకే, అది. సో నెక్స్ట్ వన్, కంప్రెషన్ ఇండెక్స్. సో ఇది ఇక్కడ నుంచి ఇందాక చెప్పిన అన్లోడింగ్ రీలోడింగ్ ప్లాట్ అనేది ఇక్కడ మనకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకనేది ఇప్పుడు చూడండి. సో కంప్రెషన్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ది, అది కూడా మీకు అబ్జర్వ్ చేస్తే మీరు ఈ వర్సెస్ లాగ్ పి యొక్క కర్వ్కే ఈ స్లోప్ ఆఫ్ ది కంప్రెషన్ ఇండెక్స్ కర్వ్కి మనకి వస్తుంది అనమాట. ఈ యొక్క లాగ్ పి కర్వ్ ఏదైతే ఉందో సిసి వాల్యూ, దీనికి సంబంధించినటువంటి ఇది వస్తుంది. సో కంప్రెషన్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ద స్లోప్ ఆఫ్ ది లీనియర్ పోర్షన్ ఆఫ్ ది వాయిడ్ రేషియో వర్సెస్ లాగ్ పి కర్వ్. లాగ్ పి అంటాం, లాగ్ సిగ్మా కర్వ్ అంటాం. సో దేనికి అంటున్నాడు? ఇట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ది, ఇట్ ఈస్ స్లోప్ అంటే ఏంటండి? స్లోప్ అంటే జనరల్ టీటా తీసుకుంటాం. సో టీటా అంటే ఏంటండి? జనరల్ టాన్ టీటా తీసుకుంటారు, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో సిసి ఈజ్ ఈక్వల్ టు డిఈ బై లాగ్ సిగ్మా. సో పెద్దగా ఏం లేదు, సో దాని నుంచే తీసుకున్నారనమాట. సో డిఈ ఈజ్ ఈక్వల్ టు సిసి ఈజ్ ఈక్వల్ టు డిఈ బై లాగ్ సిగ్మా. ఓకే, సో లాగ్ సిగ్మా. అయితే ఇక్కడ కూడా టూ స్ట్రెస్సెస్ అంటే
ఎప్పటికప్పుడు మనం ఎవ్రీ 2 లోడ్ ఇంక్రిమెంట్స్ మారుతూ ఉంటాయి కదా! సో, ఫైనల్‌గా ఉన్నటువంటి లోడ్ ఇంక్రిమెంట్ ఎంత? అసలు ఇనీషియల్‌గా మనం అప్లై చేసినటువంటి లోడ్ ఇంక్రిమెంట్ ఎంత అనేది ఈ రెండిటి మధ్య ఉంటుంది. ఇలా మనం కంప్రెషన్ ఇండెక్స్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇది ఎప్పుడొస్తుందంటే డ్యూరింగ్ ద లోడింగ్ కండిషన్‌లో ఉన్నప్పుడు వచ్చినటువంటి కర్వ్ అన్నమాట ఇది. ఓకే. ఈ ఫార్ములా కానీ ఇదంతా ఎలా వస్తుంది? డ్యూరింగ్ లోడింగ్ కండిషన్‌లో ఉన్నప్పుడు వస్తుంది. సో, దీన్ని ఇంకా మార్చుకుంటే E1 మైనస్ E2 వస్తుంది. ఇంకా చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వస్తుంది. ఇలా ఒకవేళ అన్‌డిస్టర్బ్డ్ సాయిల్‌కైతే ఈ సీసీ వాల్యూ ఇలా యూజ్ చేసుకుంటాము. రీమోల్డెడ్ సాయిల్స్‌కైతే ఇలా అని ఇలా డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమాటిక్‌లో మనం ఇంకా డీప్‌గా డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఇది కంప్రెషన్ ఇండెక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో, నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ వచ్చేసరికి ఎక్స్‌పాన్షన్ ఇండెక్స్ ఆర్ స్వెల్లింగ్ ఇండెక్స్. సో, దీనికంటే ముందు నేను మళ్ళీ అగైన్ ఈ అన్‌లోడింగ్, రీలోడింగ్ ప్లాట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లోడింగ్ అవుతున్నప్పుడల్లా డైలీ రీడింగ్ వాల్యూస్ డిక్రీజ్ అవుతాయి ఆర్ వాయిడ్ రేషియో డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే అన్‌లోడింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆ కర్వ్ ఎక్స్‌పాండ్ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే అన్‌లోడ్ చేస్తున్నామో దాని యొక్క కర్వ్ ఎక్స్‌పాండ్ అవుతుంది. ఎందుకు ఎక్స్‌పాండ్ అవుతుంది? ఆ సాయిల్ ఏదైతే ఉంటుందో దాని సరౌండింగ్స్ మొత్తం వాటరే ఉంటుంది. సో, కన్సాలిడేషన్ డెఫినిషన్ ఏంటంటే ఎక్స్‌పల్షన్ ఆఫ్ వాటరే. సో, మనం త్రూఔట్ ఈ కన్సాలిడేషన్ టెస్ట్ చేసేటప్పుడు మొత్తం కూడా మనకి ఎక్కడ కూడా వాయిడ్స్ ఆక్యుపై అవ్వకూడదు. ఆ వాయిడ్స్ ఆక్యుపై అవ్వకుండా ఉండడం కోసం మనం ఆ కన్సాలిడేషన్ చుట్టూ ఒక వాటర్ రిజర్వాయర్ ఉంటుంది. ఆల్రెడీ మనం క్లియర్ చెప్పుకున్నాం. అందుకని ఆ వాటర్ రిజర్వాయర్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే లోడ్ తగ్గిస్తామో వెంటనే ఆ సాయిల్ పక్కనున్న వాటర్‌ని సక్ చేసుకొని కరువు అనేది అంటే సాయిల్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. అలా ఆ కరువుగా ఏదైతే ఉంటుందో ఆ సాయిల్ అనేది ఎక్స్‌పాండ్ అవుతుంది. సో, ఇది ఎలా జరుగుతుంది? అన్‌లోడింగ్ కండిషన్‌లో జరుగుతుంది. సో, అందుకే ఇక్కడ ఎక్స్‌పాన్షన్ ఇండెక్స్ అండ్ స్వెల్లింగ్ ఇండెక్స్ అంటాం. ఇదెప్పుడొస్తుందంటే ఇట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ది ఈ వర్సెస్ లాగ్ పి కర్వ్ అబ్టైన్డ్ డ్యూరింగ్ అన్‌లోడింగ్ కండిషన్ ఓన్లీ. అన్‌లోడ్ అవుతున్నప్పుడు మాత్రమే వచ్చినటువంటి ఈ యొక్క స్లోప్ ఆఫ్ ది లాగ్ వర్సెస్ లాగ్ పీ కర్వ్ ద్వారా వచ్చిందే ఎక్స్‌పాన్షన్ ఇండెక్స్ అవుతుంది. సో, ఎక్స్‌పాన్షన్ ఇండెక్స్‌కి సిఈ అని నోట్ చేస్తారు. సో, డెల్టా ఈ బై సేమ్ అదే ఫార్ములా. స్లోప్ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ చేంజ్ ఇన్ వాటర్ రేషియో ఉంటుంది వెర్టికల్ యాక్సిస్‌లో. అడ్జసెంట్ సైడ్‌లో ఏమవుతుంది? సిగ్మా కర్వ్ ఉంటుంది. సో, ఆటోమేటిక్‌గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేస్తుంది. సో, కంప్రెషన్ ఇండెక్స్‌తో పోలిస్తే ఎక్స్‌పాన్షన్ ఇండెక్స్ వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఐటెమ్ గుర్తుపెట్టుకోండి. అగైన్ సేమ్ అదే అన్‌లోడింగ్, రీలోడింగ్ ప్లాట్ ద్వారా మనం రీకంప్రెషన్ ఇండెక్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. అగైన్ ఇట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ది రీకంప్రెషన్ కర్వ్ అబ్టైన్డ్ డ్యూరింగ్ రీలోడింగ్. ఓకే. ఆఫ్ ది ఈ వర్సెస్ లాగ్ పీ కర్వ్. అగైన్ మళ్ళీ చెప్తున్నాను. అగైన్ అన్‌లోడింగ్ వరకు అయిపోయిన తర్వాత అప్ టు మళ్ళీ అగైన్ రిటర్న్ మనం అప్ టు 10 కిలో న్యూటన్స్ లోడ్ ఇంక్రిమెంట్‌కి రీచ్ అయ్యాం. ఆ తర్వాత మళ్ళీ అగైన్ లోడ్ అప్లై చేస్తున్నప్పుడల్లా మళ్ళీ ఏమవుతుంది? ఆ కర్వ్ అప్ టు ఆ పాయింట్ వరకు మనకి గ్రాడ్యుయల్‌గా అదే లెవెల్‌లో వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ స్ట్రెస్ బేర్ చేసింది కాబట్టి అంత మూవ్‌మెంట్ ఏముండదు. సో, గ్రాడ్యుయల్లీ డిక్రీజ్ అవుతుంది. లేదా ఫ్లాట్‌గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ లోడ్ దాటిన తర్వాత మాత్రమే దాని యొక్క డయల్ గేజ్ వాల్యూస్ ఫర్దర్‌గా డిక్రీజ్ అవుతూ ఉంటాయి. అప్పటి వరకు దాదాపు సేమ్ వాల్యూస్ ఉంటుంది ఇక్కడ. ఈ యొక్క వాట్ రేషియో వాల్యూస్ సేమ్ ఉంటుంది. బట్ ఆ తర్వాత ఈ లోడ్ ఇంక్రిమెంట్ అయిన తర్వాతే మనకి డైలీ వాల్యూస్ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇది రీకంప్రెషన్ ఇండెక్స్‌కొచ్చేసరికి సో, ఇట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ది రీకంప్రెషన్ కర్వ్ అబ్టైన్డ్ డ్యూరింగ్ రీలోడింగ్. సో, రీలోడ్ అంటే లోడింగ్ చేస్తాం, అన్‌లోడింగ్ చేస్తాం. ఆ తర్వాత రీలోడ్ అప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి కర్వ్ ఏదైతే ఉంటుందో, ఆ కర్వ్ కాస్త ఈ వర్సెస్ లాగ్ పీ కర్వ్ ఏదైతే ఉంటుందో, ఆ కర్వ్ యొక్క స్లోపే ఈ రీకంప్రెషన్ ఇండెక్స్. సో, డెల్టా ఈ బై లాగ్ ఇంటూ సిగ్మా. అగైన్ సో, పారామీటర్స్ ఉంటాయి. ఇది. అగైన్ ఇక్కడ కూడా మీకు ఒక వాల్యూ ఉంది. ఈ రీకంప్రెషన్ ఇండెక్స్‌కి అండ్ సీసీకి ఒక రిలేషన్ ఏంటంటే, ఈ రీకంప్రెషన్ ఇండెక్స్‌కి, సీసీకి జనరల్‌గా దాని యొక్క వాల్యూస్ అనేది బేస్డ్ ఆన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సాయిల్స్‌కి బేస్ చేసి 1/10 నుంచి 1/5 ఆఫ్ సీసీ వాళ్ళకి వరకు ఈ యొక్క రీకంప్రెషన్ ఇండెక్స్ వాల్యూ అనేది ఉంటుంది. ఓకే. సో, ఇదొకటి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ద బెస్ట్ ఎక్కువగా ఇంపార్టెంట్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ హిస్టరీ ఆఫ్ ది లోడింగ్ ఆఫ్ ది సాయిల్. సో, బేస్డ్ ఆన్ హిస్టరీ ఆఫ్ ది లోడింగ్ ఆఫ్ ది సాయిల్‌ని ఏం చేశారంటే 3 టైప్స్‌గా డివైడ్ చేశారండి. అదేంటంటే నార్మల్లీ కన్సాలిడేటెడ్ సాయిల్, ఓవర్ కన్సాలిడేటెడ్ సాయిల్ అండ్ అండర్ కన్సాలిడేటెడ్ సాయిల్ అంటాం. సో, ఇక్కడ ఉన్న చిన్న ఈ యొక్క ఈక్వేషన్ ద్వారా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో, నార్మల్ కన్సాలిడేటెడ్ సాయిల్ అంటే ఇప్పుడు అంటే ప్రెజెంట్ అంటే ఇప్పుడండి. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ డ్రా చేసుకుంటున్నాం. సో, బిల్డింగ్ ఉంది. ఇంతకుముందు ఈ బిల్డింగ్ మీద పెద్ద స్టోరీ బిల్డింగ్ ఉంది. ఓకే. సో, ఇదంతా వద్దులెండి. ఇదంతా కాదు గానీ సింపుల్‌గా చెప్తాను. సో, ప్రెజెంట్ ప్రెషర్ ఏదైతే సాయిల్ ఉందో ఆ సాయిల్ మీద ఇప్పుడు ఒక 10 కిలో న్యూటన్స్ లోడ్ ఉంది. ఓకే. ఓకే. సో, నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాననమాట. ఓకే. ఇక్కడ నుంచి చెప్తున్నాను. సో, ఓకే. ఒక సాయిల్ ఏదైతే ఉంది. ఆ సాయిల్ ఇది ప్రెజెంట్ అండి. నేను ఒక్కొక్క దానికి ఇదేమో పాస్ట్. ఇది పాస్ట్. ఇది
ఇదేమో ప్రెజెంట్ కండిషన్. సేమ్ సాయిల్ ఇది సేమ్ సాయిల్. ఓకేనా? ఇది ఇక్కడ ఉన్నది సాయిలు, ఇక్కడ ఉన్న సాయిలు సేమ్ కింద ఉన్నటువంటి సాయిల్. బట్ పైన ఉన్నటువంటి ప్రెషర్, పైన ఉన్నటువంటి లోడ్ మాత్రం మారుతుంది. ఎలా అనేది ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్రెజెంట్ ప్రెషర్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, ప్రెజెంట్ ప్రెషర్ ఒక 10 కిలోన్యూటన్స్ లోడ్ ఉంది. ఓకే. ఆ సాయిల్ మీద. సో, ఇప్పుడున్న ప్రెషర్ ఎంతైతే ఉందో అంతకు ముందు పాస్ట్‌లో అంటే ప్రీవియస్‌లో కూడా అంతే ప్రెషర్ ఉంటే దాన్ని నార్మల్ కన్సాలిడేటెడ్ సాయిల్ అంటాం. ఓకే. ఇప్పుడు ఏదైతే సాయిల్ ఉందో ఈ సాయిల్ పైన ఇంతకు ముందు ఇప్పుడు ఏదైతే సాయిల్ ఉందో ఈ సాయిల్ మీద ఇప్పుడు ఎంతైతే లోడ్ అప్లై చేస్తున్నామో అదే సాయిల్ మీద ఇంతకు ముందు ప్రీవియస్ కూడా అదే లోడ్ కనుక ఉంటే దాన్ని నార్మల్ కన్సాలిడేటెడ్ సాయిల్ అంటాం. ఓకే. అది. అదే ఒకవేళ ఇప్పుడు ఓవర్ కన్సాలిడేటెడ్ సాయిల్ అంటే ఏంటంటే ఇంతకు ముందు పాస్ట్‌లో ఒక 40 కిలోమీటర్స్ లోడ్ ఉంది. ఓకే. ఇంతకుముందు 40 కిలోమీటర్స్ లోడ్ ఉండి, ఇప్పుడు ప్రెజెంట్ 10 కిలోమీటర్స్ లోడ్ గనుక ఉంటే, దాన్ని ఓవర్ బర్డెన్ సాయిల్ అంటారు. లేదా ఓవర్ కన్సాలిడేటెడ్ సాయిల్ అంటాం. ఎలా చెప్తున్నానో చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ ప్రెషర్ ఏమో 10 కిలోమీటర్స్ ఉంది. ఆల్రెడీ ప్రీవియస్‌లో 40 కిలోమీటర్స్ లోడ్ ఆల్రెడీ ఆక్యుపై చేసి ఉంది దాని మీద. అంటే ఇంతకు ముందు అంటే ప్రీవియస్‌గా అంటే ఇంతకు ముందే ఇది ఓవర్‌గా కన్సాలిడేటెడ్ అయ్యి ఉంది. ఎందుకంటే ఈ 40 కిలోమీటర్స్ వల్ల ఇది ఆల్రెడీ కన్సాలిడేటెడ్ అయ్యి ఉంది. సో, అందుకే ఈ ప్రెజెంట్ ప్రెషర్‌తో పోలిస్తే ప్రీవియస్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, సో, దాన్ని ఓవర్ కన్సాలిడేటెడ్ సాయిల్ అంటాం. సో, ద ప్రెజెంట్ ప్రెషర్ ఈస్ లెస్ థాన్ ది ప్రీవియస్ ప్రెషర్ ఆర్ ద ప్రీవియస్ ప్రెషర్ ఈస్ మోర్ థాన్ ది ప్రెజెంట్ ప్రెషర్. సో, దెన్ ద టైప్ ఆఫ్ సాయిల్స్ ఈస్ నోన్ యాస్ ఓవర్ కన్సాలిడేటెడ్ సాయిల్. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ అండర్ కన్సాలిడేటెడ్ సాయిల్. సో, అండర్ కన్సాలిడేటెడ్ సాయిల్ అంటే ఏంటంటే ఓకే. సో, అండర్ కన్సాలిడేటెడ్ సాయిల్ అంటే ఏంటంటే, సో, ప్రెజెంట్ ప్రెషర్ ఏమో 40 ఒక 80 కిలోమీటర్స్ లోడ్ ఉందనుకుందాం. ప్రెజెంట్ ప్రెషర్ ఏమో 80 కిలోమీటర్స్ లోడ్ ఉంది. పాస్ట్ ఏమో అంటే ఇంతకుముందు దాని మీద లోడ్ మీద ఆ సాయిల్ మీద లోడ్ 30 కిలోమీటర్స్ లోడే ఉంది. సో, ఎంత తక్కువ ఉంది? దాదాపు 50 కిలోమీటర్స్ తక్కువగా ఉంది. అంటే సో, సేమ్ సాయిల్ ఇప్పుడు ప్రెజెంట్ ప్రెషర్ ఏమో 80 కిలోమీటర్స్ లోడ్ అప్లై చేసాము. బట్ దానికంటే అంతకుముందు 30 కిలోమీటర్స్ లోడే గనుక ఉంటే దాన్ని అండర్ కన్సాలిడేటెడ్ సాయిల్ అంటాం. సో, అంటే అండర్ కన్సాలిడేటెడ్ సాయిల్ అని అన్నాం అనుకోండి. దాని అర్థం ఏంటంటే, సో, ఇక్కడ ఈ స్ట్రక్చర్ మీద అంటే ఈ సాయిల్ మీద ఇప్పుడున్న ప్రెజెంట్ ప్రెషర్ ఏదైతే ప్రెజెంట్‌గా ఉన్నటువంటి సాయిల్ మీద ఉన్నటువంటి ఏదైతే స్ట్రక్చర్ ఉందో అది ఫ్యూచర్‌లో కన్సాలిడేటెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే సో, ఈ డెఫినిషన్స్ ద్వారా మనకేమర్థమవుతుందంటే ఈ సాయిల్ అనేది ఫ్యూచర్‌లో అది కంప్రెసిబిలిటీ అవుతుందా? సెటిల్‌మెంట్ అవుతుందా? లేదా? అనేది ఈ యొక్క ఈ యొక్క ఫా ఈ యొక్క ప్రెషర్స్ ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చనమాట. సో, అండర్ కన్సాలిడేటెడ్ సాయిల్ అంటే ఏంటంటే, ప్రెజెంట్ ప్రెషర్ ఏమో ఎక్కువగా ఉండి, ప్రీవియస్ ప్రెషర్ తక్కువగా ఉంటే దాన్ని అండర్ కన్సాలిడేటెడ్ సాయిల్ అంటాం. ఓకే. సో, ప్రెజెంట్ ప్రెషర్ ఎక్కువగా ఉండి, ప్రీవియస్ ప్రెషర్ తక్కువగా ఉంటే దెన్ టైప్ ఆఫ్ సాయిల్స్ ఈస్ నోన్ యాస్ అండర్ కన్సాలిడేటెడ్ సాయిల్. సో, ఐ సో, మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇదనమాట. ఓకే. ఇంకా దీన్ని ఇంకా క్లియర్‌గా సింపుల్‌గా చెప్పుకోవాలనుకుంటే ఓవర్ కన్సాలిడేటెడ్ రేషియో అంటారు. సో, ప్రీవియస్ ఓవర్ బర్డెన్ బై ప్రెజెంట్ ఓవర్ బర్డెన్ ప్రెషర్ అంటాం. సో, దీన్ని ఓవర్ కన్సాలిడేషన్ రేషియో అంటారు. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది ప్రీవియస్ ఓవర్ బర్డెన్ ప్రెషర్ టు ద ప్రెజెంట్ ఓవర్ బర్డెన్ ప్రెషర్ ఈస్ అనమాట. ఓకే. సో, దీన్నే ఓవర్ కన్సాలిడేటెడ్ రేషియో అంటారు. సో, ఇప్పుడు ఒక అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఓవర్ కన్సాలిడేటెడ్ రేషియో గ్రేటర్ థాన్ 1 వచ్చిందంటే దాని అర్థం ఏంటి? గ్రేటర్ థాన్ 1 వచ్చిందంటే ఎలా వస్తుంది? 1 కంటే ఎక్కువ అనేది ఎప్పుడొస్తుందండి? పై న్యూమరేటర్ వాల్యూ ఎక్కువగా ఉండి, డినామినేటర్ తక్కువగా ఉంటే అప్పుడు గ్రేటర్ థాన్ 1 వస్తుంది. అంటే సో, ఎప్పుడైతే గ్రేటర్ థాన్ 1 వచ్చిందంటే ప్రీవియస్ ఓవర్ బర్డెన్ ప్రెషర్ ఎక్కువగా ఉండి, ప్రెజెంట్ ఓవర్ బర్డెన్ ప్రెషర్ తక్కువగా ఉన్నప్పుడు మనకి ఈ గ్రేటర్ థాన్ 1 వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఆ సాయిల్ అనేది ఓవర్ బర్డెన్ ప్రెషర్ అంటాం. ఓకే. దాన్ని ఓవర్ బర్డెన్ ప్రెషర్ అంటాం. ఓకే. అదే లెస్ థాన్ 1 అనేది ఎప్పుడొస్తుంది? కింద వాల్యూ ఎక్కువగా అయ్యి, పై వాల్యూ తక్కువగా ఉన్నప్పుడు లెస్ థాన్ 1 అనేది వస్తుంది. అంటే ప్రీవియస్ ఓవర్ బర్డెన్ ప్రెషర్ తక్కువగా ఉంది. ప్రెజెంట్ ఓవర్ బర్డెన్ ప్రెషర్ ఎక్కువగా ఉందంటే అది అండర్ కన్సాలిడేటెడ్ కండిషన్‌లో ఉంది. ఇలా మనకి ఇండైరెక్ట్‌గా అలా కంటే ఈ విధంగా ఈ ఓవర్ కన్సాలిడేటెడ్ రేషియోని బేస్ చేసుకొని ఆ సాయిల్ ఓవర్ కన్సాలిడేటెడ్ సాయిలా, అండర్ కన్సాలిడేటెడ్ సాయిలా అని కూడా మనం ఈజీగా క్లాసిఫికేషన్ చేసుకోవచ్చనమాట. ఇది సో, కన్సాలిడేషన్ యొక్క వాల్యూస్. ఓకే. అదే ఈక్వల్ 1 అయితే నార్మల్ కన్సాలిడేటెడ్ సాయిల్. ఓకే. ఇవి కాకుండా కొన్ని ఇంపార్టెంట్ ఐటెమ్స్ ఉన్నాయి విచ్ యూజ్‌ఫుల్ ఫర్ ద గేట్ కానీ ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో యూజ్ అవుతుంది. అయితే ఈ కన్సాలిడేషన్ ద్వారా ఏం జరుగుతుందో చూద్దాం. కొన్ని ప్రాపర్టీస్ డిక్రీజ్ అవుతాయి. కొన్ని ప్రాపర్టీస్ ఇంక్రీజ్ అవుతాయి. కొన్ని ప్రాపర్టీస్ అలాగే ఉంటాయి. అలా ఉండేవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏం ప్రాపర్టీస్ డిక్రీజ్ అవుతున్నాయి? ఇప్పటివరకు చెప్పుకునేది ఏంది? డ్యూ టు గివెన్ లోడ్ ఇంక్రిమెంట్ వల్ల ఏమవుతుంది? గ్రాడ్యుయల్‌గా వాయిడ్ రేషియో డిక్రీజ్ అవుతుందని తెలుసుకున్నాం. సో, వాయిడ్ రేషియో డిక్రీజ్ అవుతుంటే ఏమవుతుంది?
ఫర్దర్ గా పర్మిబిలిటీ డిక్రీజ్ అవుతుంది. సో పర్మిబిలిటీ డిక్రీజ్ అయిపోతే ఏమవుతుంది, ఆ సాయిల్లో ఉన్నట్టు వాటర్ కంటెంట్ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది. సో ఆ సాయిల్లో ఉన్నట్టు వాటర్ కంటెంట్ ఫర్దర్ గా ఏమి ఉండదు. సో వాటర్ కంటెంట్ డిక్రీజ్ అవుతుంది. సో వాటర్ కంటెంట్ డిక్రీజ్ అవుతే ఏమవుతుంది, సాయిల్ యొక్క కంప్రెసిబిలిటీ అనేది పెరుగుతుంది. అంటే మనకు అదే కదా కన్సల్టేషన్ అంటే ఏంటి, ఎక్స్పల్షన్ ఆఫ్ వాటర్, వాటర్ బయటకు వెళ్ళిపోవడం వల్ల సాయిల్ యొక్క వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. సో దాన్నే కంప్రెసిబిలిటీ అంటాం. సో దీనివల్ల ఏమవుతుంది, సో ఇక్కడ మొత్తం అసలు వాటరే ఉండదు ఆ సాయిల్లో. ఇక పోర్ వాటర్ ప్రెజర్ ఏముంటుంది, పోర్ వాటర్ ప్రెజర్ అంటే ఏంటి, గామా డబ్ల్యూ ఇంటూ హెచ్. సో ఇక్కడ వాటర్ యొక్క హైట్ కానీ వాటర్ కంటెంట్ కానీ తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్ గా పోర్ వాటర్ ప్రెజర్ కూడా తగ్గుతుంది. సో రేపు ఎగ్జామ్ లో సో డ్యూరింగ్ కన్సల్టేషన్ విచ్ పారామీటర్ ఈస్ డిక్రీజెస్ అని చెప్తాడు, లేదా విచ్ పారామీటర్ ఈస్ ఇంక్రీజెస్ అని చెప్పి ఆప్షన్స్ ఇస్తాడు. సో మీరు ఏ పారామీటర్ అనేది మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చేస్తారు. ఓకే. సో ఈ కన్సల్టేషన్ వల్ల ఈ ప్రాపర్టీస్ అన్ని డిక్రీజ్ అవుతున్నాయి. సో ఏ ప్రాపర్టీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి షియర్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. షియర్ స్ట్రెంత్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుందండి, గామా డి వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో గామా డి ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, అబ్జర్వ్ చేయండి. గామా డి ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, వెయిట్ బై వాల్యూమ్. సో వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది బట్ వెయిట్ కాన్స్టెంట్ గా అవుతుంది కాబట్టి గామా డి వాల్యూ అలాగే ఉంటుంది. సో గామా డి వాల్యూ అలాగే ఉందనుకోండి, ఆటోమేటిక్ గా సాల్ కి షియర్ స్ట్రెంత్ మాక్సిమం ఉంటుంది. సో అదొకటి. సో ఇలా మనం ఆల్రెడీ కన్సల్టేట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఫ్యూచర్ లో వచ్చేటువంటి సెటిల్మెంట్స్ అనేది డిక్రీజ్ అవ్వదు. ఓకే, ఫ్యూచర్ లో అయ్యేటువంటి సెటిల్మెంట్స్ డిక్రీజ్ అవ్వదు. అందుకని సెటిల్మెంట్ అనేది చెప్పాలంటే ఇంక్రీజెస్ అని చెప్తాము. బట్ ఇంక్రీజ్ ఏమవ్వదు, బట్ సెటిల్మెంట్ అనేది అలాగే ఉంటుంది. ఓకే. సో బట్ చేంజ్ ఇన్ ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది మారిపోతుంది. అయితే ఇంకా ఏ ప్రాపర్టీస్ చేంజ్ కాకుండా ఉంటాయంటే, సో డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అనేది అలాగే ఉంటుంది. ఇంకోటి ఏముంటుంది అంటే అప్లై లోడ్ అలాగే ఉంటుంది. ఎందుకంటే అది లోడ్ మనం తీసేదాకా అలాగే ఉంటుంది. సో దాంట్లో ఏం చేంజ్ ఉండదు. సో ఇలా ఈ కన్సల్టేషన్ లో మనం ఒక మెయిన్ పారామీటర్స్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో వన్ బై వన్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్లాస్ కి వచ్చేటప్పుడు ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.